గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నేడే పోలింగ్. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఓటింగ్. ఆంధ్రాలో అసెంబ్లీ, లోక్సభ సీట్లకు కూడా. రాష్ట్రంలో 35,000 కేంద్రాలు, 3.32 కోట్ల మంది ఓటర్లు. నిర్దేశిత కేంద్రాలకు చేరుకున్న పోలింగ్ సిబ్బంది. ఉదయం 7 గంటల నుంచి ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయింది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగబోతోంది. 13 అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం సాయంత్రం 6 గంటల వరకే పోలింగ్ జరగనుంది. రేవంత్ ఆట విడుపు. కోడ్ అమల్లో ఉన్న ఆడిందే ఆట. రాష్ట్రంలో ఎన్నికల సంఘం ద్వంద్వ వైఖరి. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అనుమతి నిరాకరణ. ప్రచార ఎజెండాతో ఇండియా అనే పేరు గల టీషర్ట్ వేసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఫుట్బాల్ ఆడిన సీఎం. వేములవాడలో మంత్రి పొన్నం బైక్ ర్యాలీ. ఈసీ ప్రేక్షక పాత్రపై నిపుణులు, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కరెంటు ఆగమాయే, వెలుగులు ఆగిపాయే. రాష్ట్రంలో మాయమవుతున్న విద్యుత్ కాంతులు. అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు సతమతం. రిపేర్ షాపుల్లో లైన్లు, సబ్స్టేషన్ల కాడ ధర్నాలు. షాపుల ముందు జనరేటర్లు, బాయి కాడ నిద్రలు. రాష్ట్రంలో మళ్ళీ ఇన్వెస్టర్లు పోయే. 5 నెలల్లో రాష్ట్ర విద్యుత్ రంగం తారుమారు. ఎన్నికలపై విద్యుత్ కోతల ప్రభావం. కొత్త పెట్టుబడులు రాక పెరిగిన అసంతృప్తి. ఉన్న పరిశ్రమల భవిష్యత్తు అగమ్య గోచరం. లక్షలాది మంది కార్మికుల్లో నెలకొన్న నైరాశ్యం. వడ్లు కొనకపోతే ఓట్లయ్యం. అంబాజీపేట కొనుగోలు కేంద్రంలో 10 రోజులుగా నిలిచిన కాంట. వానలతో రైతుల ఆందోళన. అయినా తూకం వేయని అధికారులు. వడ్లు వెంటనే కొనాలంటూ మెదక్ చేగుంట హైవేపై రాస్తారోకో చేశారు రైతులు. సర్కారు దిగిరాకుంటే ఓటింగ్లో పాల్గొనబోమంటూ రైతులు హెచ్చరించారు. మరోపక్క పక్కనే వార్త చూస్తున్నాం. అకాల మరణం ఎవరిది పాపం అంటూ. వడ్లు ఎత్తి ఉంటే బతికేటోళ్ళు. పెద్ద శంకరంపేట మండలం రామోజీపల్లికి చెందిన తాత మనవడు ఇద్దరు కూడా నిన్న చనిపోయారు. సకాలంలో కాంటాలు వేయని ప్రభుత్వం. 4-5 రోజులుగా ఎదురుచూసిన రైతు. ఆదివారం మృత్యువై ముంచుకొచ్చిన వాన. టార్పాలిన్లు కప్పుతుండగా పిడుగుపాటు. వడ్ల రాశి వద్దే కుప్పగూలిన తాత మనవడు. మెదక్ జిల్లా రామోజీపల్లిలో ఈ తీవ్ర విషాదం నెలకొంది. 5 నెలల్లో రియల్ డమాల్. స్థిరాస్తి రంగంలో భారీ కుదుపులు. భూముల క్రయ విక్రయాలపై దెబ్బ. పొంచి ఉన్న మరో ముప్పు. ఇక చేయొద్దు తప్పు. ఓటుకు సంబంధించినటువంటి వార్తకు చూడొచ్చు. పోలవరం ముంపు సర్వేపై ఏపీ పేచి. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు బేఖాతర్. సంయుక్త సర్వేకు ఆదేశించి ఏడాది. ఇప్పటికీ స్పందించని ఏపీ ప్రభుత్వం. చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్లో కనిపించని జోష్. పోలింగు ముందే నేతలు, క్యాడర్ డీలా. కనిపించని అసెంబ్లీ ఎన్నికల నాటి ఊపు. జార్ఖండ్ను జై కొట్టేదెవరికి? గత 2 ఎన్నికల్లో 14లో 12 సీట్లు బీజేపీకే. ఈసారి గట్టి పోటీ ఇస్తున్న జేఎంఎం కాంగ్రెస్. పైసలిస్తే నోరెత్తను. ఆదాని అంబానీకి వ్యతిరేకంగా మాట్లాడను. కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధిర్ రంజన్. ఐఎన్సీ అంటే ఐ నీడ్ కరప్షన్ అంటూ బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. మోడీ ఆయుష్మాన్ భవ మాకొద్దు. నిధులు కేటాయించట్లే, చెల్లింపులు జరపట్లే. కేంద్రం రాష్ట్రాల గొడవతో నష్టపోతున్నాం. గతంలో కాగ్ వెల్లడి. ఆయుష్మాన్లో అక్రమాలు జరుగుతున్నట్టుగా. తెలంగాణ టుడే. విండ్స్ బ్లోయింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీఆర్ఎస్ అనే వార్త ప్రధానంగా చూస్తున్నాం. రైట్, టీవీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం.